తెలంగాణ రాష్ట్ర గీతంపై మిత్రపక్షాలకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్ర గీతంపై అభిప్రాయాలను పంచుకున్నారు. పాటలో ముగ్దు మొహిద్దీన్ ప్రస్తావన చేయాలని సిపిఐ నేతలు కోరగా అందశ్రీకి ఆ బాధ్యత అప్పగించారు సీఎం. ఈ సమావేశానికి హాజరైన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి పాటను పాడి వినిపించారు. 2.5 నిమిషాలతో రాష్ట్ర గీతం సిద్ధమైనట్టు తెలిపారు. అయితే రాష్ట్ర లోగో అంశాన్ని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రస్తావించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీసేస్తారంటూ ప్రచారం జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకొచ్చారాయన. అయితే లోగో అంశం సమావేశం ఎజెండాలో లేదన్నారు సీఎం. అందువల్ల దానిపై చర్చ వద్దన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత లోగోపై చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యక్తిగత ఆహ్వాన లేఖతో పాటు ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్కు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్లను ఆదేశించారు. లేఖను స్వయంగా కేసీఆర్కు అందజేసి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించాలని స్పష్టం చేశారాయన.